ఆషాఢం ముగిసిన తర్వాత అత్తారింటికొచ్చిన అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు అత్తమామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికొచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజనం ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు వండి విందు ఏర్పాటు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అల్లుడికి 100 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. ఆషాఢం ముగిసిన తర్వాత అత్తారింటికొచ్చిన అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు అత్తమామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికొచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజనం ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు వండి విందు ఏర్పాటు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అల్లుడికి 100 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమయ్యింది.